ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్ ఏమంటున్నారు? అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ షెడ్యూల్ మార్చే అవకాశం ఉంటుంది. 4 వారాల వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఎన్నికలు జరిగితే బీసీ రిజర్వేషన్ అనేది మళ్ళీ 25% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఎలక్షన్ ఆగే అవకాశం ఉంటుంది. రైట్. మరి మొత్తం మీద ఎలక్షన్లు కూడా ఆగే పరిస్థితి ఏర్పడిందని మరి అడ్వకేట్ చెప్తున్నారు. అయితే మీరు చెప్పండి, మరి లోపల ఏం జరిగిందంటారు? వాద ప్రతివాదనలు ఎలా కొనసాగాయి? మరి ఇప్పుడు 4 వారాలకి స్టే ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? వాదాలు చాలా స్పష్టంగా ఏజీ గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని, ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని, ఈ ఎలక్షన్లు చేయాలని చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని పిటిషన్లు వేసుకున్నటువంటి కొంతమంది వాళ్ళు ఈ రిజర్వేషన్లు కాలొడ్డే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేశారు. 2 వారాల తర్వాత మళ్ళీ పిటిషన్ వేసుకొని మళ్ళీ 2 వారాల తర్వాత ఎలక్షన్లకు వస్తారు. 2 వారాల 4 వారాలను కూడా మళ్ళీ 42% ఖచ్చితంగా వస్తాయని మాకు నమ్మకం ఉంది. రైట్. మరి మొత్తం మీద మరి 2 వారాలు కానీ 4 వారాలు కానీ స్టే విధించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అట్లాగే స్వాతంత్ర సమరయోధులా మీరు కనిపిస్తున్నారు. మీ పేరు చెప్పండి, ఇప్పుడు జరిగిన వాదన మీద. నా పేరు సూర్యనారాయణ, నాయ బ్రాహ్మణ సంఘానికి గౌరవాధ్యక్షుడిని. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో ఇంతవరకు సీఎంలు ఏంటో ఎమ్మెల్యేలు ఏంటో, మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు ఏంటంటే నాయ బ్రాహ్మణులకు ఏ విధమైన రాజకీయంగా ఎదగలిస్తలేరు. కాబట్టి ఈ 42 ఇదైతుందో దాని మీద ఏంటంటే వరకు తప్పకుండా ఏంటంటే మా 7% ఏంటంటే మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత ఏంటంటే ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే కన్ను తెరిచి నాయ బ్రాహ్మణుల మీద ఇప్పటి వరకు ఏమి చేయలేదు. తర్వాత మన కేసీఆర్ గారు కూడా ఏంటంటే 10 ఏళ్ళు చేసిండు. మా ఫెడరేషన్ చైర్మన్ కూడా లేకుండా చేసిండు. ఇప్పుడైనా ఏంటంటే మరి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ సీఎం గారు కూడా ఏంటంటే కనీసం మా నాయ బ్రాహ్మణులకు ఏంటంటే ఫెడరేషన్ ఇచ్చి, కాబట్టి ఎందుకు వాళ్ళకు సరి అయిన అవగాహన కల్పించి వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే తీసుకోవాలని చేస్తున్న సీఎం గారు ఏంటంటే ఇప్పటి వరకు ఏ కార్యక్రమం ఏంటంటే నాయ బ్రాహ్మణుల కోసానికి మాట్లాడలేదు, చేయలేదు. అంటే లోపల జరిగిన వాదోపవాదాలు, ఇంతవరకు జరిగిన వాదోపవాదాలు అయితే ఉన్నాయో, మరి మీ నాయ బ్రాహ్మణులకు న్యాయం చేకూర్చే విధంగా ఉన్నాయా? లేకపోతే ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి వాదన జరిగితే బాగుంటుందంటారు? మీరేమంటారు? ఈ 42% ఎందుకు ఇస్తే మా ఓట మాకు ఇస్తే సరిపోతుంటుంది. ఎందుకంటే మా 7% మాకు కేటగిరీ వర్గీకరణ. మరి మొత్తం మీద చెప్పినట్టయితే ఈ 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇందులో ఏబిసిడి వర్గీకరణ కూడా జరగాలంటున్నారు. వర్గీకరణ జరిగితేనే అన్ని అట్టడుగున ఉన్న బీసీ కులాలకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. మీరేం చెప్తారు? మీ పేరు చెప్పండి. నా పేరు నరేందర్ అండి. బీసీలని ఎప్పుడు బిచ్చగాళ్ళలాగానే ఏ గవర్నమెంట్ వచ్చినా ట్రీట్ చేస్తూ ఉంది. ఇప్పుడు జరిగింది, ఒక అవకాశం వచ్చింది, 42% మాకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అందులో 42% ఇస్తున్నాం అంటే మాకు ఏబిసిడి వర్గీకరణ చేయమంటున్నాం. ఇందులో వేరే కులాలకి జరగదు. జరిగినా కూడా ఏబిసిడి అనేది ప్రతి కింది స్థాయి వారికి, అంటే ప్రతి కులానికి అవకాశాలు వస్తాయి, రాజకీయ అవకాశాలు. 70 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా ఈ రోజు కూడా మేము అనుకునే పరిస్థితి. 2 నిమిషాలు అరే మా స్వేచ్ఛ మాది మేము మమ్మల్ని మాట్లాడలేవరా? మీరు బీసీలు కదా, మీరు కూడా అందరూ అని మేము ఒకటే విషయం ఏంటంటే, మీ అందరు బీసీలను ఎప్పుడు చూసినా కించపరచడం. అక్కడ రెండు స్థానాలు ఉండేవాళ్ళవి, వాళ్ళకు అక్కడ రిజర్వేషన్ ఇస్తారు. మాకేం చేస్తున్నారంటే, మీరు ఎప్పుడు చూసా ఏదో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదో చేంజ్ చేస్తారు, ఏదో యువకుడు ఉన్నాడు, ఆయన కూడా కొత్త ఆలోచనతో వచ్చాడు, ఏదో జనాలను ఆయన ఎన్నుకొని ఒక ముఖ్యమంత్రిగా తీర్చిస్తారు. ఇప్పటి వరకు మరి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోబట్టే ఇక్కడ దాకా వచ్చింది కదా, 42% వచ్చింది కదా. కామారెడ్డి డిక్లరేషన్ కూడా పనిచేస్తుంది కదా. ఆ కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఉన్నారా లేదా? ఉన్నాము, ఎందుకు లేవు? ఇప్పుడు మేము మిమ్మల్ని ఒకటే అడుగుతుంది, ఈ 42% మీరు ఇస్తా అని చెప్పారు. ఇదేంది నాటకం? పొద్దున్న లేచి ఇది ఒకటి, మళ్ళీ అక్కడ నుంచి మీరే అక్కడ చెప్తారు, ఆపుతారు. పొద్దున్న లేచి ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు కుమిత్ రాణి గారు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నారు. మళ్ళీ ఇదేంది కొత్తగా? ఇప్పుడు రోజు మీరు ఒక నాటకాలు ఆడుతూ ఉంటుండే అంటే బీసీలను మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మా మెజారిటీ ఎక్కువ ఉందండి, 62% ఉన్నాం. మేము 42%కే ఓకే అవుతున్నాం. దానికి కూడా మమ్మల్ని చేస్తుంటే ఎట్లా? ఈరోజు రాష్ట్రంలో
ఎంతసేపు మీరు ఆదినం చూడండి, చెన్నారెడ్డి గారు, వెంగళరావు, ఎవరు చూసినా ఏ రోజు బీసీ నాయకుడు సీఎం అయ్యాడు చెప్పండి? బీసీలు ఓట్లు వేయకుండానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? బీసీలు లేకుండానే బీఆర్ఎస్ వచ్చిందా? బీసీలు లేకుండానే ఈరోజు టీడీపీ ఇంతకుముందు ఏమైనా జరిగాయా? మేము బీసీల ఓట్లు వేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి అవుతున్నారు. అట్లీస్ట్ బీసీలు ఈ రోజైనా వాళ్ళ రాజాధికారం వాళ్ళకి అందించాలని. ఒకటి చెప్పండి, అంటే బీసీలలో కూడా చిత్తశుద్ధి లోపించింది అనుకోవచ్చా? అంటే ఓటు వేసి గెలిపించుకుంది వీళ్ళన అనిపిస్తుందా? మరి ఎలా మీరు రాజ్యాధికారం కావాలని చాలా మంది అంటున్నారు, కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచండి అంటున్నారు. రిజర్వేషన్ లా కావాల్సింది మీకు రాజ్యాధికారం, ఏం కావాలంటారు? రిజర్వేషన్ కావాలి, రాజ్యాధికారం కావాలండి. అన్ని వాళ్ళే అనుభవిస్తున్నారు 70 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మాకు ఇవ్వండి ఛాన్స్, మేము అనుభవిస్తాం. ఈరోజు ఏ రోజైనా మీరు మా హక్కు ఇది, మీరు బిచ్చం అడిగి ఇచ్చేది కాదు. ఈరోజు రాజ్యాంగం మా హక్కు, మీకు ఎలా హక్కు ఇచ్చిందో మాకు అలా ఇచ్చింది. మా పర్సంటేజ్ ఎక్కువ ఉంది, మా పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ అన్నం పెడతారా? మీరు పర్సంటేజ్ లేని వాళ్ళు ఎక్కువ తింటారా? మరి మొత్తం మీద జనాభా దామాషా ఏదైతుందో జనాభా దామాషా ప్రకారం న్యాయపరంగా మాకు రావాల్సినవి కూడా మీరు అందించండి అంటూ కూడా పోరాటం చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. మీ పేరు చెప్పండి. ఇప్పుడు మరి జరిగిన మరి 2 రోజులు లేదా 3 రోజులు అవతలకు వేయడం జరిగింది కదా కేసు, దాని మీద ఏమంటారు? పగిల సతీష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు చూసుకున్నట్లయితే మేము గత 1984లోని ఆర్ కృష్ణయ్య గారు మండల కమిషన్ అప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసి ఆ రోజు కృష్ణ గారు 34% రిజర్వేషన్లు పెట్టించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, దాన్ని 20% తగ్గించడం జరిగింది. దాని తర్వాతకి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూసీ కోట 10% రిజర్వేషన్లు నైటుకు బిల్లు పాస్ అవుతుంది పార్లమెంట్లో. కానీ బీసీలు 54% ఉన్న బీసీలకు మాత్రం ఈ రోజు చూసుకున్నట్లయితే 20% రిజర్వేషన్లు. అందుకని ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం, ఇదెక్కడి ఘోరమైన పరిస్థితి. అందుకని ఈ ప్రభుత్వాలు నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా క్లియర్గా, మేము కోట్ల 50% సీలింగ్ దాటొద్దని మేము దానికి ఏకీభవిస్తాం. కానీ మీరు జనాభా లెక్కల ప్రకారం డెడికేషన్ కమిషన్ వేసింది. డెడికేషన్ కమిషన్ ఏముంది? రిపోర్ట్ ప్రకారం 54% జనాలు బీసీలు తెలంగాణలో. అదేవిధంగా బీసీ ఏ గ్రూప్ కేటగిరీకి సంబంధించిన రజక, నాయి బ్రాహ్మణ, వడ్డరి, అదేవిధంగా పాముల, కట్ల, సంచార జాతులకు సంబంధించిన కులాలు ఇంతవరకు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అడుగు పెట్టలేదంటే అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఈ కులాలు కనీసం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ మెంబర్లు కూడా కావద్దని ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. అందుకనే ఈరోజు ఏ వ్యక్తి అయితే పిటిషన్ వేసిండో ఆ వ్యక్తికి ఎంకాలు ఎవరెవరు, ఏ రెడ్డి ఉండు, ఏ సంగతి ఉంది, ఈ రోజు ప్రభుత్వంలో అధిష్టానం మీద కూర్చున్న వ్యక్తులే క్లియర్ కట్ గా ఈ రోజు కేసులు వేపించి వీటి రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారని నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రిజర్వేషన్లకు అడ్డు ఎవరైతే పడ్డారు, ఈ రోజు ఒక కపట నాటకం ఆడుతున్నారు. మేమే రిజర్వేషన్ కొట్లాడుతున్నాం, నేను కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినాం, 42% బీసీలకు ఇస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడు. కానీ మీ రెడ్డి జాగృతి ఎవరైతే పిటిషన్ వేసినో ఆ వ్యక్తి క్లియర్ కట్ గా మీ వెంబడే తిరుగుతాడు, మీ పార్టీలోనే ఉండు. కానీ మీరు నాగుపాము పాలు వస్తే ఏ విధంగా అయితే కాటేస్తుందో ఆ విధంగానే ఈరోజు బీసీలకు కాటేసిందని నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను.